దేశవ్యాప్తంగా కుక్కల దాడులు ఎక్కువైపోయాయి. నిన్న హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఖైరతాబాద్‌లో ఒక పాపని కుక్క దాడి చేయడం జరిగింది. ప్రెజెంట్ ఇక్కడే దాడి చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఖైరతాబాద్‌లో ఉన్నటువంటి శ్రీనివాస నగర్ కాలనీలో ఉన్నాం. పాప పేరు సాన్వి. 6 ఇయర్స్ పాప ఆడుకుంటూ ఉండగా కుక్క అటాక్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం. అమ్మ అసలు ఏ సందర్భంలో జరిగింది ఏంటి? మార్నింగ్ 10:30 ఆ టైంలో జరిగిందండి. పాప ఆడు బయటికి వెళ్ళింది, ఆడుకుంటూ ఉంటుంది. వాళ్ళ తమ్ముడు బయటే ఉన్నాడు. తను అటు నుంచి డాగ్ వచ్చేది, ఆమె మా పాప చూసుకోలేదు. ఈమె ఎదురు అయిపోయి ఆ గ్యాప్లో పట్టేసిందండి. దాదాపు ఎట్లమ్మా మీ ఏరియాలో కుక్కలు ఎక్కువగా ఉన్నాయా? ఇక్కడ ఉంటాయండి, కానీ ఆ కుక్క మాత్రం ఎన్ని రోజులు కనిపించలేదు. నిన్ననే కనిపించింది. ఎట్లా ప్రజెంట్ పాప ఎట్లా సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదండి, కానీ ఆమె ఫేస్ చూస్తే నాకే భయం వేస్తుంది మా పాపని. ఎట్లా మరి ఇంత ఇన్సిడెంట్ జరిగాక మీరు ఏమన్నా జిహెచ్ఎంసీ వాళ్ళకి కానీ గవర్నమెంట్కి కానీ ఇక్కడ కుక్కలు ఉన్నాయని కంప్లైంట్ చేయడం జరిగిందా? వచ్చారు, జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చారు. ఇది నిజమండి, ఎలక్షన్లు అప్పుడైతే వస్తారు, ఓట్లు వేయండి అంటారు, కానీ మరి కష్టంలో ఉన్నప్పుడు ఎవడొచ్చి ఆదుకుంటలేడు. వస్తున్నారు, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు, వస్తున్నారు, పలకరించి పోతున్నారు, మాట్లాడుతున్నారు, కానీ మరి ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారండి? ఇంత జరిగింది. పెద్ద దాదాపు బడా గణేష్ పక్కనే మీ ఇల్లు కూడా ఉంది. అంటే ఎవరు స్పందించలేదు. ఇంత పెద్ద వ్యవస్థ ఉంది. విజయారెడ్డి వస్తానన్నారు, రాలేదు. దానం నాగేంద్ర వస్తానన్నారు, రాలేదు. గణేష్ బొమ్మ పక్కనే ఉంది మీ ఇల్లు. అవునండి. దాదాపు గణేష్ పండగకి దాదాపు సీఎం నుంచి పెద్ద పెద్ద లీడర్స్ వస్తుంటారు. మీ ఇంటి పక్కనే ఉంది. ఇంత జరిగితే మిమ్మల్ని పలకరించడానికి ఎవరు రాలేదా? ఎవరు రాలేదండి. ఎట్లా కనీసం మీరు ఇనిషియేట్ తీసుకొని జిహెచ్ఎంసీ కంప్లైంట్ చేయడం అట్లా జరిగిందా? నేనేం కంప్లైంట్ చేయలేదండి. మరి మా గల్లీలో ఎవరు చూసారో వాళ్ళే కంప్లైంట్ చేశారు, వాళ్ళే వచ్చారు, పోలీసులు కూడా వచ్చారు, మాట్లాడారు, కంప్లైంట్ తీసుకున్నారు. జిహెచ్ఎంసీ డాగ్స్ అని పట్టుకున్నారు, కానీ కరిచిన డాగ్ని మాత్రం పట్టలేకపోయారు. అసలైన దాన్ని వదిలేసి కొసరు పట్టేశారు. అన్నీ దొరికాయి, అది మాత్రం దొరకలేదు అండి. ఒక తల్లిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలామంది కుక్కలను ప్రేమించే వాళ్ళందరూ కుక్కలను చెప్పొద్దు అంటున్నారు. మీ పాపకి ఇంత జరిగింది. ఒక తల్లిగా కుక్కల గురించి మీ అభిప్రాయం? ఒక కుక్క చెడ్డదని అన్ని కుక్కల్ని అనలేము. మా టైం బాగాలేదండి, ఇది మాత్రం నేను చెప్పగలను. అలాని కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ టైంలో ఏదైనా ఆ సమస్యను ఎదుర్కొనేటట్టు ఉండాలి. ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి అలా ఉండాలి. నా బిడ్డను అలాగే పెంచాను నేను. అది అంత పెద్ద గాయమైనా కూడా ఇంత ఏడవలేదండి నా బిడ్డ. తను స్ట్రాంగ్ గానే ఉంది, నేనే కుంగిపోతున్నాను చూస్తూ. ఏడకు దాదాపు ఈ శ్రావ్య వాళ్ళ ఇల్లు బడా గణేష్ ఏదైతే ఖైరతాబాద్ పెట్టే ప్లేస్ పక్కనే ఉంది. కానీ ఇంతవరకు ఇది జరిగి నిన్న మధ్యాహ్నం జరిగితే ఇంతవరకు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ కావచ్చు, ఇక్కడున్న ఎమ్మెల్యే కావచ్చు, ఎవరు స్పందించలేదు. ఇది దాదాపు ఇక్కడున్న ఖైరతాబాద్ ప్రజల ఆవేదన ఏంటంటే ఓట్ల కోసం వస్తున్నారు, కానీ ఇంత పెద్ద ప్రాబ్లం జరిగింది. ఇక్కడున్న ఒక పాపని కుక్క దాడి చేసి దాదాపు ఇప్పటివరకు వాళ్ళకి 5 లక్షలు ఖర్చు అయింది. కనీసం ఓట్లకు వస్తారు, కానీ మాకు ఇంత ప్రమాదం జరిగితే కనీసం మమ్మల్ని చూడడానికి కూడా రాలేదని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది.